ఈరోజు మా సారు ఫిష్ పట్టుకొచ్చిండు. అవి మంచిగా కడుక్కున్నా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, పౌడర్ వేసుకోవాలి, మిర్చి పౌడర్ వేసుకోవాలి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా ముక్కలకు తగ్గట్టు కలుపుకోవాలి. కలుపుకున్నవి అన్నిటిని మంచిగా ముక్కలకు మంచిగా కలుపుకున్నాను. చింతపండు ఇట్లా వాటర్లో వేసుకొని చింతపండు కూడా కొంచెం సూప్ పోసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిరపకాయలు పోసుకున్నా. ఆయిల్ పోసిన. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేస్తున్నా. లవంగాలు, చెక్క, బగారా పువ్వు వేస్తాను. అల్లం వేసుకున్నా. పసుపు వేసుకోవాలి. ఇంట్లో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. అందులో పసుపు వేసుకున్నా, ఇలా పసుపు వేసుకోవాలి. కొంచెం ఇంత పులుసు పోసుకోవాలి. ఇంత పులుసు కొంచెం మసాలా రాకు ఉంచుకోవాలి. మసలింది. ఇవి ముక్కలు వేస్తున్నాను. ముక్కలని చింతపులుసు మరిగింది కాబట్టి ముక్కలకు మంచి తగ్గట్టు కలుపుకోవాలి. ఓకే, కొంచెం మరగనిచ్చుకోవాలి. ఇక ఫిష్ ఫ్రై మసులుతుంది. గరం మసాలా వేయాలి. కొంచెం గరం మసాలా, ఫిష్ మసాలా కొంచెం వేసుకోవాలి. ఫిష్ మసాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఫ్రెండ్స్, కొంచెం ముక్కలు మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అవి ఉచ్చిపోయి అంత మంచిగా ఉండాయి. ఎట్లా ఉన్న ముక్క అట్లా ఉండాలి. కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఫిషెస్ని. ఓకే ఫ్రెండ్స్, ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే అయిపోతుంది ఫిష్ ఫ్రై. ఫిష్ దాంట్లో కొంచెం జీలకర్ర, మెంతులది పౌడర్ పట్టుకొని వేసుకున్నా. ఇది బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది ఫిష్కి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే అయిపోయింది ఫిష్ ఫ్రై. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఫిష్ ఫ్రై. ఓకే, బాయ్.